Hello friends, good morning. Good morning to you all leaders అండ్ వెస్టీస్ ఫ్యామిలీ మెంబర్స్. నేను ఎందుకు వచ్చినా ఈరోజు మీ ముందుకి అని చెప్తే సహజంగా నేను కొన్ని విషయాలు చెప్తాను, అది మీకు పాయింట్అవుట్గా మీకు అర్థమవుతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మీ అంతా పెద్దవాడిని కాదు. మాది జగిత్యాల విలేజ్, జగిత్యాల డిస్టిక్ అండి. మల్లాపూర్ మండల్లో ఒక చిన్న గ్రామం అండి, ఒక చిన్న గ్రామం, మల్లాపూర్ మండల్లో చిన్న గ్రామం. అయితే నేను చెప్పే విషయాలు ఏంటంటే, నిన్న నిన్న 2023లో 31st అందరూ సెలబ్రేషన్ జరుపుకున్నారు, అవునా? బట్ నేను మాత్రం ఏం చేశాను తెలుసా ఫ్రెండ్స్? మన వెస్టీస్ ప్లాన్ చెప్పడానికి పోయినా నిన్న 31st న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అందరు చేసుకుంటుంటే నేను మాత్రం వెస్టీస్ ప్లాన్ చెప్పడానికి ఒక బుక్ పట్టుకొని వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి. ఎందుకు అంటే వెస్టీజ్ అనేది లైఫ్లో ఒకేసారి వస్తుంది ఫ్రెండ్స్, ప్రతిసారి రాదు. మళ్ళీ లైఫ్లో ఓన్లీ వన్ ఛాన్స్, నో అనదర్ ఛాన్స్. వెస్టీజ్ లాంటి ఆపర్చునిటీస్ ఎన్నో రావచ్చు ఫ్రెండ్స్, వాటిని పట్టుకోండి. వెస్టీజే పట్టుకోవాలని నేను చెప్పట్లేదు మీకు. వెస్టీజ్ లాంటి ఆపర్చునిటీ చాలా బాగా రావచ్చు మీకు, దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, అందరూ 31st సెలబ్రేషన్ చేసుకుంటే నేను మాత్రం వెస్టీజ్ ప్లాన్ చెప్పడానికి వెళ్ళాను. ఎందుకు అంటే 31st అనేది మళ్ళీ వస్తుంది ఫ్రెండ్స్. 31st అనేది మళ్ళీ వస్తుంది. ఈ నెల కాకపోయినా, ఈ సంవత్సరం కాకపోయినా, వచ్చే సంవత్సరం అయినా 31st అనేది మళ్ళీ వస్తుంది. బట్ వెస్టీజ్ అనేది ఊరికి రాదండి, లైఫ్లో మళ్ళీ ఒకటేసారి. వెస్టీజ్ని ఎంత గట్టిగా పట్టుకుంటే అంత మనకే లైఫ్ ఉంటుందండి, ఫ్యూచర్ ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు డబ్బులు మన గుండుబాజ్ చెప్తూ ఉంటారు, తెలుసు కదండి, లలిత జ్యువెలరీ, తెలుసు కదండి, లలిత జ్యువెలరీ గుండు బాస్. ఆయన చెప్తుంటాడు ఏమని, డబ్బులు ఊరికే ఎవరికి రావని. అవునా కదా? అవునా కదా? డబ్బులు అనేవి ఊరికే రావని చెప్పి ఆయన చెప్తాడు, అవునా కదా? ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్, వెస్టీజ్లో డబ్బులు అనేవి ఊరికే రావు, సక్సెస్ అనేది ఊరికే రాదు ఫ్రెండ్స్. అర్థమవుతుందా? వెస్టీజ్లో కూడా సక్సెస్ అనేది ఊరికే రాదు. ఇప్పుడు మనం చేసే బతుకుదెరువు పనిలో అయినా సరే, లేదో జాబ్ అయినా సరే, మనకు సాలరీ, పర్టికులర్గా సాలరీ అని మెన్షన్ చేసి ఉంటారు. దాన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే చాలా కష్టపడాలి, లేకపోతే ఓవర్ టైమ్స్ చేయాలి, లేకపోతే నైట్ డ్యూటీలు చేయాల్సి వస్తుంది కొన్ని టైమ్స్. వాడిని మన పైన ఉన్న బాస్ ఏం చెప్తే అది చేయాల్సి వస్తుంది ఆ సిచ్యువేషన్లో. ఎందుకంటే మనకు సాలరీ ఇంక్రీజ్మెంట్ కావాలి అనుకుంటే. మన వెస్టీజ్లో కూడా అంతే ఫ్రెండ్స్, సక్సెస్ అనేది ఊరిగా రాదు. నేను మీ అంత పెద్దవాడిని కాదు కావచ్చు ఫ్రెండ్స్, బట్ నేను 20 రోజుల నుంచి 25 రోజుల లోపలనే నేను ఫాస్ట్ ట్రాక్ 8% అయినా ఫ్రెండ్స్. అర్థమవుతుందా? నా ఫస్ట్ ఈ 20 డేస్లో నా ప్రయాణం, ఈ వెస్టీజ్ 20 డేస్ నా ప్రయాణంలో నాకు ఫస్ట్ నవంబర్ పేమెంట్ వచ్చేసి 7 రూపీస్ ఫ్రెండ్స్, 7 రూపీస్. తర్వాత నిన్ననే 31st డిసెంబర్ 2023 అయిపోయింది కదా, ఇప్పుడు 2024లో ఉన్నాము. ఈ డిసెంబర్ పేఅవుట్ వచ్చేసి నాకు జనవరి 10కి వస్తుందండి. జనవరి 10వ తారీఖు నాడు నా పేఅవుట్ అన్నది వస్తుంది, డిసెంబర్ పేఅవుట్ అన్నది. మళ్ళీ మనం ఇదే ప్లేస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. జనవరి 10వ తారీఖు మళ్ళీ ఇదే ప్లేస్లో మళ్ళీ మనం కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు జై వెస్టీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.